Sai Baba, 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 Sai Baba,
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. ప్రస్తావన: యోగీశ్వరుల వ్యవస్థ. విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్, నవవిధ భక్తి, పండరీపురం ప్లేడరు. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, బిఏ అనంతరావు పాటంకర్, పండరీపురం ప్లేడర్ గుర్చిన కథలు చెప్పాను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందేదము. దీనికి ఉదాహరణగా హేమాడ్ పంత్ తన సంగతినే చెప్తున్నాడు. బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మ్యాజిస్ట్రేట్గా నుండెను. అక్కడ పీర్ మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండిరి. హేమాడ్ పంత్ పురోహితులకు యూనుస్
పీర్ మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమాడ్ పంతుకు చెప్పాను. కానీ ఏవో కారణముల చేత హేమాడ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయాను. అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చాను. అతడు షిరిడికి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందాను. దురదృష్టవంతులకు ఇటు మహాత్ముల సాంగత్యం లభించదు. కేవలం అదృష్టవంతులకే అటిది లభించును. యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రపంచంలో యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చెదరు. కావున ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసేదరు. దీనిని బోధించడానికి ఒక ఉదాహరణ మీ దిగువన కలదు. విహెచ్ ఠాకూర్. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిది. ఆయన ఒకనొకప్పుడు బెళగాం సమీప మందలి వడగాం పట్టణంలోకి ఒక సర్వే పార్టీతో వచ్చాను. అక్కడ అప్పాను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించాను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమున వేదాంత గ్రంథమును సభలో ఉన్న వారికి బోధించుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారిని సెలవు కోరగా వారిని చెప్పిరి, ఈ పుస్తకమును నీవు చదవలను. నీవట్లు చేసినతో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగములకు సంబంధించి పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకు ఒక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గములు చూపెదరు. నీ మనసులకు శాంతి ఆనందములు కలుగజేసేదరు. ఆ తర్వాత ఠాకూర్ జున్నర్కు బదిలీ అయ్యాను. అతడికి పోవటకై నాన్హే ఘాట్ లోయను దాటవలసి వచ్చాను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతర మీది ఉపయోగించదు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగాను. అతడి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యాను. అతడు నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగాను. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింపకాంక్షించాను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడి పోటుగా నిశ్చయించుకున్నాను. కావున ఠాకూర్ను కూడా తనతో రమ్మని అడిగాను. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసులుడితే రాలేనని చెప్పాను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాను. ఠాకూరు ఠాణాకు వెళ్ళాను. కానీ అతడి కేసు వాయిదా పడాను. అతడు నానాసాహెబ్ అంటే షిరిడికి వెళ్ళబోడిచే మిక్కిలి పశ్చాత్తాపడిను. అయినప్పటికీ షిరిడి వెళ్ళాను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడి విడిచిపెట్టినని తెలిసాను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకుని పోయి అతడు బాబాను చూసి వారి పాదములను నమస్కరించి మిక్కిలి సంతసించాను. అతని కండ్లు ఆనంద భాషములచే నిండెను. వడలు గగురు పొడిచెను. కొంతసేపటికి సర్వజ్ఞుడుకు బాబా ఇట్టెనను, ఇతడి మార్గము అప్పా బోధించిన నీతులు అంత సులభం కాదు. నాన్హే ఘాట్లో ఎనుబోతుపైన సవారు చేయటం కంటే కష్టము. ఈ ఆధ్యాత్మ మార్గం మిగిలిన కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూర్కు ఒక్కరికి అర్థమగు ఆ మాటలు వినగానే అతడు అమిత ఆనంద పరవశుడయ్యను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములను గ్రహించాను. రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవాలని ప్రార్థించాను. అప్పుడు బాబా ఇట్లనెను, అప్పా చెప్పినంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరకనే గ్రంథములు చదవడం వలన ప్రయోజనం లేదు. నీవు చదివిన విషయం గురించి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడం లేనిచో ప్రయోజనం లేదు. గురు అనుగ్రహం లేని ఉత్తమ పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము. విచార సాగరంలోని సిద్ధాంత భాగం మాత్రం చదివి ఉండెను, కానీ ఆచరణను షిరిడిలో నేర్చాను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచును. అనంతరావు పాటంకర్. అనంతరావు పాటంకర్ను పోనా పెద్ద మనుషుడు ఒకడు బాబాను చూడగోరాడు. షిరిడికి వచ్చి బాబా దర్శనం చేశాను. అతని కండ్లు సంతృష్టి చెందెను. అతడు ఆనందించాను. అతడు బాబా పాదములు పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్టాను, నేను ఎక్కువగా చదివి తిని, వేదములను వేదాంతములను చదివి తిని, అష్టాదశ పురాణములు వింటిని. నా మనసులకు శాంతి కలగట్లేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానం లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనసు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలనను నీ మహత్తరమైన మాట వలనను నీవు శాంతి ప్రసాదించవని వింటిని. అందుచే నేను ఇక్కడికి వచ్చేది. కావున నా యందు దాక్షిణ్యమును చూపుము, నన్ను ఆశీర్వదించుము. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. నవవిధ భక్తి అంటే 9 ఉండల గుర్రపు నీతి కథ. ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడికి వచ్చును. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేసెను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచి కొంగు సాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనసును కేంద్రీకరించగలిగెను. ఈ మాటల అర్థమును పాటంకరు గ్రహించలేకుండెను. అందుచేనతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ ఇట్లా అడిగెను.
ఆ మాటలకు బాబా ఉద్దేశము ఆ ఆ మాటల్లో బాబా ఉద్దేశమేమి కేల్కరు ఇట్లు జవాబిచ్చెను. నాకు కూడా బాబా చెప్పిందంతయు తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారం నాకు తోచింది నేను చెప్పెదను. ఆడుగురం అనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల్లద్ది అనగా నవవిధ భక్తులి నవవిధ భక్ నవవిధ భక్తులు. అవి ఏవన ఒకటి శ్రవణము అంటే వినుట, రెండు కీర్తనము అంటే ప్రార్థించుట, మూడు స్మరణము అంటే జ్ఞప్తించుకొనుట, నాలుగు పాద సేవనం అంటే పాద సంవాహనము, ఐదు అర్చనము అంటే పూజ, ఆరు నమస్కారము అంటే వంగి నమస్కరించుట, ఏడు దాస్యము అంటే సేవ, ఎనిమిది సఖ్యత్వము అంటే స్నేహము, తొమ్మిది ఆత్మ నివేదనము అంటే ఆత్మను సమర్పించుట. ఇది ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకంగా అనుసరించిన ఎళ్ళ భగవంతుడు సంతృష్టి చెందును. భగవంతుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములనియు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మ గ్రంథంలో పారాయణ, వానిలోని సంగతులు ఇతరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదముల్లోని అజ్ఞానము, జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రంకే చేయి భజన ఇవన్నీ వ్యర్థము. కావలసింది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుణ్ణి అనుకునము, లేదా సత్యంను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించుతున్న వ్యక్తిని అనుకునము. వాని వలె నవవిధ భక్తులను ప్రోగు చేయము, ఆదుర్దాలతో నుండము. వాని వలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధంగా నుండము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకరు బాబాకు నమస్కరించకపోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసిద్దువా లేదా అని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడనియు బాబా అనుగ్రహించే మాత్రమే వాణ్ణి సులభంగా ప్రోగు చేయవచ్చుననెను. అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించెను. పాడంకరు అపరిమితానందభరితుడైను. పండీపురం ప్లేడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయం ముగించిదము. ఈ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరైన మార్గం పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞతను ఉపయోగించుచుండెను. ఒకనాడు పండీపురం నుండి ఒక ప్లేడర్ వచ్చెను. అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడగకుండానే దక్షిణ ఇచ్చెను. జరుగుతున్న సంభాషణ వినుటకు ఒక మూల కూర్చుండెను. బాబా అతని వైపు ముఖం త్రిప్పి ఇట్లనెను. ప్రజలెంత టక్కర్లు, వారు పాదంపై పడెదరు, దక్షిణ ఇచ్చెదరు, కానీ చాటుగా నిందించెదరు. ఇది చిత్రం కదా. ఆ మాటలు ప్లేడర్కు సూటిగా తగిలినవి. ఎవరికి బాబా మాటల్లోని అంతరార్థము బోధపడలేదు. ప్లేడర్ మాత్రం గ్రహించెను, కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లేడరు కాకాసాహెబ్ దీక్షిత్తో ఇట్లనియే, బాబా చెప్పిందంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి, అది నా గురించే. నేనెవ్వరినీ నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుతున్నది. పండీపురము సబ్జడ్జి అగు నూల్కరు తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. ఇచ్చట్నే మహాం చేసెను. ప్లేడరు విశ్రాంతి గదిలో దీన్ని గురించి వివాదం జరిగెను. రోగంచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధంను సేవించక షిరిడీ పోయినంత మాత్రమున బాగవునా అని మాట్లాడుకుండ్రి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి, సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందు కొంత భాగం వహించితిని. నేను చేసింది సమంజసం కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు, ఇతరుల విషయంలో జోక్యం కలుగు చేసుకోరాదు. పండీపురంకు షిరిడీ 300 మైళ్ళ దూరంలో నున్నది. బాబా సర్వజ్ఞుడైచే పండీపురంలో ప్లేడర్ విశ్రాంతి గదిలో ఏమి జరుగునో తెలుసుకొండ్రి. ఈ నడుమునున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞమును అడ్డుపడలేదు. వారి సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గలదాన్ని చదవగలరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరంగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము.
ఎవడైనా దూరంగా కానీ దగ్గరగా కానీ ఉండనిమ్మో. బాబా సర్వంత్రయామి అగుర్చే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీన్ని బట్టి ప్లేడర్ ఒక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గురించి చెడు చెప్పరాదు మరియు అనవసరంగా వ్యాఖ్యానం చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను. ఇది ఒక ప్లేడర్ను గురించి అయినప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించే నీతిని జ్ఞప్తించుకొని మేలు పొందిదం గాక. సాయిబాబా మహిమ అగాధము. వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. 21వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన. బాలాసాహెబ్ మెరేకరు, బాబు సాహెబ్ బూటి, అమీర్ శెక్కరు, తేలు, పాము, బాబా అభిప్రాయము. ప్రస్తావన. బాబాను ధ్యానించేటట్లు. భగవంతుని నైజం కానీ స్వరూపం కానీ అగాధములు. వేదములు కానీ 1000 నాలుగులు గల ఆదిశేషుడు కానీ వారిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను. కానీ ఇంకొక మార్గం లేదని వారులకు తెలియను. హేమాడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపంగా చెప్పుతున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షంన రాను రాను వెన్నెల క్రమంగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆదురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడది సరిగా కనిపించదు. అప్పుడు రెండు చెట్ల కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆదుర్తతో ఏకధ్యానంతో ఆ సందు ద్వారా చూసినప్పుడు దూరంగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపించెను. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రం అనుసరించి బాబా తేజమును చూచిదం గాక. బాబా కూర్చున్న విధానం చూడుడు. అది ఎంత సుందరంగానున్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకోటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వ్రేళ్లు కుడి పాదంపై వేసి ఉన్నారు. కుడికాలు బ్రొటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వ్రేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయం చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశంను చూడవలనంటే అహంకారంను విడిచి మిక్కిలి అనుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించించో నా ప్రకాశంను చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక్క క్షణము బాబా జీవితం గమనించదము. బాబా నివాసం వలన షిరిడి ఒక యాత్రాస్థలమైను. అన్ని మూలల నుండి ప్రజలతడ గుమికూడుచుండ్రి. పేదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడు వారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వంత్ర్యామిత్వమును వర్ణించగలవారెవరు? వీనిలో ఏదైనా ఒక దానిని కానీ అన్నియూ కానీ అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనం పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా నుండివారు. ఆనందం అవతారంగా భక్తులచే పరివేషితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయట్లో మునిగేవారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపాతీతుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలను క్లుప్తంగా చెప్పుచుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించేవారు. అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారంగా సందర్భావసరాలను బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మంది కలుగుచుండేది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండేది కాదు. వారి ముఖార విందమును చూచుట ఎందు ఆసక్తి కానీ, వారితో సంభాషించుట ఎందు కానీ, వారి లీలలు వినుట ఎందు కానీ తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషంతో నొప్పంగుచుండెడు వారము.
వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూయగలము, కానీ బాబా లీలను లెక్కించలేము. వాళ్ళలో ఒక్కదానిని గురించి చెప్పిదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి వారి భార్య నుండి సకాలంన బాబా ఎట్లు తప్పించుండో చెబుతాము. బాలాసాహెబ్ మిరీకరు సర్దార్ కాకాసాహెబ్ మిరీకరు కొడుకగు బాలాసాహెబ్ మిరీకరు కోబర్గాముకు మమతదారుగా ఉండెను. అతడు ఒకనాడు చితలి గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములు అడిగి జాగ్రత్తగా నుండవలని హెచ్చరిక చేయుచు ఇట్లా అడిగెను. నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్నుకు ఆ ప్రశ్న బోధపడకపోవచ్చే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునిదరో వారిని ఆమె కష్టముల నుండి ఆదుతాల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయరాలు. ఆమె నిడారంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఓడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగును అనిను. పిమ్మట బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దాన్ని కుడిచేతికి వద్ద తెచ్చి పాము పడగ వలె నుంచి అతడు మిక్కిలి భయంకరమైన వాడు. కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేం చేయగలదు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహల పడుచుండిరి. కానీ బాబా ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామతో వెళ్ళెను. బాబా శ్యామను పిలిచి బాలాసాహెబ్తో చితలి వెళ్ళి ఆనందించమనెను. బాబా ఆజ్ఞానుసారం తాను కూడా వెంట వచ్చిదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యంగా నుండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపెను. బాబా ఇట్లా నేను సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరుగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకుని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పముండెను. దానినెవరూ చూడలేదు. అది బుసకొట్టుచు కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పామని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్ గల ప్రేమ దృఢమాయెను. బాబూసాహెబ్ బూటి నానా డెంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బాబూసాహెబ్ బూటి షిరిడీలో నుండునప్పుడు ఒకనాడిట్లా నేను, ఈ దినము నీకు అశుభము, నీకీ దినము ప్రాణగండమున్నది. ఇది బాబూసాహెబ్ను ఆందోళనకు గురి చేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాబూసాహెబ్తో ఇట్లా నేను, ఈ నాన్న ఏమంచున్నాడు? నీకు మరణముందని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కర్లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక అని వారికి ధైర్యంతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాబూసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పామును చూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయి ఎత్తి కొట్టబోయెను. బాబూసాహెబు
పెద్ద కర్రను తీసుకొని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకొని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమాయెను. ధైర్యంతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాబు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషించెను. అమీర్ శక్కర్ కోపరగాం తాలూకాలో కొరాలే గ్రామవాసి అమీర్ శక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీలవాతంతో బాధపడుచుండెను. భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చోమని బాబా అతన్ని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలం సరియైనది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము. నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చోమని ఆజ్ఞాపించెను. అది వారికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదీయును గాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ శక్కర్ అక్కడ నుండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపరగాం పారిపోయెను. అతడొక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధంగా నుండెను. ఫకీరు నీళ్లు కావలననగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చినవాడగుటచే తనకా ఫకీరు విషయమేమైనా తెలిసి ఉండునని పట్టుకొనుదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిది షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రి అచట నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామము జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడాయెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్ట ప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను. కానీ ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ శక్కరు బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించి ఉండునని అనుకొనెను. బాబా సాంగత్యం వలన బాబా ఆడుమాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీర్ తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకొని రమ్మనెను. అంతలో అతడొక పాము కనపడెను. అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీర్ను కాపాడెను. తేలు పాము. తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణం చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచుండగా హేమాడ్ పంతు కూడా శ్రోత్రాయెను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమర్చి ఉండిరి. అందులో హేమాడ్ పంతు ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజంపై పడి వారి ఉత్తరీయంపై కూర్చుండెను. మొదట దానిని ఎవరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణం చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంతు తన కుడి భుజముపై నున్న తేలును చూచెను. అది చచ్చిన దాని వల్లే నిశ్శబ్దంగా కదలాడును. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణంలో నున్న ఇతరులకు భంగం కలుగజేయకుండా ఉత్తరీయమును 2 చివరలను పట్టుకొని దానిలో తేలు ఉండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేచెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చొని ఉండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునెను. తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను.
అనేక మంది బడితెలు కర్రలు తీసుకొని వేగంగా వచ్చిరి. అది ఎటు కాని స్థలంలో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకునిరి. బాబా అభిప్రాయము: ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినది అనెను. హేమాడ్ పంతు అందులో ఒప్పుకొనలేదు. అది సరైన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను. ముక్తారాము సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదనెను. హేమాడ్ పంతు వానిని తప్పక చంపవలెననెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దిన మా ప్రశ్నను బాబా నడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను: భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేలు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతు కోటి పాములు తేలతో సహా సకల ప్రాణులు భగవద్ ఆజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞయే గాని ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరినీ రక్షించువాడు దైవమే. 22వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము. ప్రస్తావన యోగము ఉల్లిపాయ. పాము కాటు నుండి శ్యామను కాపాడుట. కలరా రోగము. గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన: నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజ తమో గుణములకు అతీతుడు. కాని మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావంతో తానే చేయువాడు అనుభవించువాడు అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గమొక్కటే కలదు. అది గురుని పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజంలోనికి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారంగా ఎంచుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తించవలనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రములకు విధించబడిన కర్మలనెట్లు నెరవేర్చుకొనవలెనో తెలిపెడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడెడివారు కారు. తన కొరకేమైనా చేయమని ఇతరులను కోరెడివారు కారు. సమస్త చేతనాచేతనముల అందు భగవంతుని జాడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము గదా. ఎవరిని నిరాదరించుటగాని అవమానించుగాని వారు ఎరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండువారు. నేను భగవంతుడును అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడునని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేమితర యోగులను ఎరుగము. వారెట్లు ప్రవర్తించుదురో ఏమి చేసెదరో ఎట్లు తినెదరో తెలియదు. భగవద్ కటాక్షంచే అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనం కలుగజేసెదరని మాత్రము ఎరుగుదము. మన పుణ్యమేదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చంద్వర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీయూ చదివెను. తుదకు పతాంజలి యోగ సూత్రములు కూడా చదివెను. కానీ అనుభవం ఏమీ లేకుండెను. అతడు మనసును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పెదరని అతడు అనుకునెను. ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతనికి మనసున ఒక ఆలోచన మెదిలెను. రుచి లేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములు ఎట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనసున మెదలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో
ఇట్లా నేను నాన్న ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములను బడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను. పాముకాటు నుండి శ్యామను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడు పంతు జీవుని పంజరంలోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిది. రెండూను బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరంలోను, రెండవది పంజరమందును. రెండూను తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియును. భగవద్ కటాక్షంచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తుల చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పదని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీకరుకు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచట వినెదరు. ఒకనాడు శ్యామను విషసర్పము కర్చెను. అతని చిటికిన వ్రేలును పాము కరుచుటచే శరీరంలోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాము మరణించదననుకొనెను. స్నేహితులు అతన్ని విరోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచట బాగుపడును. కానీ శ్యామ తన విరోబాయగు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతనిని చూడగానే కోపంతో వానిని తిట్టనారంభించెను. ఓరి పిరికి పురోహితుడా, పైకి ఎక్కవద్దు, ఎక్కితివో ఏమగునో చూడు అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించెను. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్రిక్తుడగుట చూచి శ్యామ మిక్కిలి విస్మయం చెందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రమంగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చొని ఇట్లనెను. భయపడవద్దు, ఏమాత్రము చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము, బయటికి పోవద్దు. నా యందు విశ్వాసముంచుము, భయపడకము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పాటిల్ను, కాకాసాహెబ్ దీక్షితుని అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవి తినవచ్చుననియు, గృహంలోనే తిరగవచ్చుననియు, కానీ పడుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకొనుమనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి ఉందించుకొనవలసినదేమనా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము శ్యామను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషయము పైకి ఎక్కరాదనియు అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించనవసరం లేకుండెను. మంత్ర బియ్యము గాని తీర్థము గాని ఉపయోగించనవసరము లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయా అను మహా సముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగిచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏమనా, 1 కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు. 2 మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబాకి ఇదంతియు వట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ
కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని ఉత్తర్వు ఇచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకు ఎవరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్య అగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దునిని వెలిగించియే ఉంచెను. అందులకై వారికి కట్టెలు అవసరం కనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము గాని చెవి గాని లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవారు. అందుకు బాబా ఎప్పుడును గొనుగు కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా నుండుటకై ఇట్లు చేయుచుండెడివారు. గురుభక్తిని పరీక్షించుట. రెండవ కలరా నిబంధనకు బాబా ఎట్లు ధిక్కరించునో చూద్దుము. నిబంధనము అమలులో ఉన్నప్పుడెవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలంగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం పకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచ్చటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి బలివేయమని బడే బాబాకు చెప్పెను. ఈ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చోబెట్టుకొనెడివారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చెడివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాధారణంగా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనము ప్రారంభించువారు. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండెడివారు. బడేబాబా పోయినప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరంగా దానిని చంపనేలయని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించిరో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కానీ వాడా నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరుకమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనునది ఎరుగకుండిరి. హింసించు పనులను చేయుట ఎందు ఇష్టము లేనివాడై ఉన్నప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడాయెను. బడేబాబా అను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచున్నాడని అందరూ ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగుమనెను. ఎంతటి కఠినాత్ముడవు! బ్రాహ్మణుడువై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని కిందపెట్టి బాబాతో ఇట్లనియే, నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టము. మాకింకొక చట్టములేయూ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకుందుము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవలు నీ ఆజ్ఞను పాటింతుము. అది ఉచితమా కాదా అనునది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరియైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి, మా ధర్మం. బాబా తామే మేకను చంపి బలివేసిదని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది పకీరులు కూర్చును స్థలము. అచ్చటికి దానిని తీసుకొని పోనప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమాడు పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకాలు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావలెనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు.
శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత యోరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమ అవధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసులను బంధించుట గాని హఠయోగము గాని ఇతరుల కఠినమైన సాధనలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములను అవలంబించుకున్నచో వారు ఉత్తరోత్త ఉపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమును నడిపింతురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము చమత్కారములను గూర్చి చెప్పెదము. 23వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. శనగల కథ. నీతి. సుధాముని కథ. అన్న చించినీకరు. మౌసీభాయి. బాబా నైజము. భక్త పరాయణత్వము. ఈ అధ్యాయంలో గాని వచ్చే అధ్యాయంలో గాని ఫలానిది చెప్పుట అనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందెదము. మన అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవ ఆదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు. తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణంగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు గాని తాము హాస్యస్పందులగుట ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయములతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా నుండేటిది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింది తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేటిది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారం నాడు కిక్కిరిసి పోవుచుండెను. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములు ఒత్తుచు మనసునందు జపం చేయుచుండెను. బాబా ఎడమవైప శ్యామ, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమన్ బూటి, కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచూ అన్నా సాహెబ్తో, నీ కోటుకు శనగ గింజలు అంటి ఉన్నవి చూడుము అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేలరాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్న వారు వానిని ఏరుకునిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించి ఉండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికి సరియైన సమాధానము తోచక జవాబు ఇవ్వనప్పుడు అందరూను ఈ అద్భుతమైన ఆశ్చర్యపడుచుండగా బాబా వీనికి అంటే అన్నా సాహెబ్కు తానొక్కడే తిను దుర్గణమొకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచూ ఇక్కడకు వచ్చినాడు. వాని నైజం నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యమున్నది అనిరి హేమాడ్ పంతు. బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగును. అయితే ఈ దుర్గుణమును నాపై ఎలా మోపెదవు? ఈనాటికి ఎన్నడూను షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎట్లు కొని ఉంటిని? నేను కొననప్పుడు నేనెట్లు తిని ఉందును? నా దగ్గర నున్నవారికి పెట్టకుండా నేనెప్పుడేమీ తిని ఎరుగను. బాబా అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు నీ చెంతనే లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమును బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియముల కంటే ముందే మనసు బుద్ధి విషయ ఆనందము అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో నిధి కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును.
విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురునికి అర్పించినచో వాని అంద అభిమానము సహజంగా అదృశ్యమైపోవును. ఈ విధంగా కామ క్రోధ లోభం మొదలగున వాని గూర్చి వృత్తులన్నిటినీ మొట్టమొదట గురునికి అర్పించవలెను. ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు వృత్తులన్నీయు నిర్మూలమగుటకు సహాయపడెను. విషయములను అనుభవించుచు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధంగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము ఎంచెదరో వారు దైవమును ఎంచుటను చూడలేరు. గురువునకు దేవునకు ఎవరు భేదము ఎంచెదరో వారు దైవమును అచట చూడలేరు. భేదములన్నిటినీ ప్రక్కకు దోసి గురువును దేవుణ్ణి ఒక్కటిగా భావించవలను. ఈ ప్రకారంగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందెను. మన మనసులను స్వచ్ఛం చేసి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించును. క్లుప్తంగా చెప్పునదేమన మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనసును ఈ విధంగా శిక్షించినచో మనము ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకుందాము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిల్చును. అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును. మన మనసునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసనను సంసారమును మర్చెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనసులు శాంతిని ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాను. శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి ఒక సహపాఠి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచు ఉండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకొని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. శ్రీకృష్ణుడు సుధాముని అడవిలో కలిసి దాదా నీళ్లు కావలెను, నాకు దాహము వేయుచున్నది అనెను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు తాగకూడదు కనుక కొంత తడువు ఆగుము మంచిది అనెను. కానీ తన వద్ద శనగలున్నవని కొంచెము తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడ నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను, నా పండ్లు కటకటమనుచున్నవి, విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును కంటిని. అందులో ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటివని అడుగగా ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకేమియూ లేదని భావము. రెండోవాడు తదాస్తు అనెను, దాదా ఇది ఒక స్వప్నము, నాకివ్వకుండా నీవేమియూ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావంచే నీవేమి తినుచుంటివని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడు ఇట్లు చేసి ఉండడు. కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి తన బంగారు పట్టణము అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందించుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట
భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపంగా యుక్తితో బోధించెను. అన్నా చించినీకరు మౌసీబాయి హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్య వర్తిత్వంను వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాపురే ఉరఫ్ అన్నా చించినీకర్ అను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాడు, ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కఠినుని వలెనో హఠము చేయువాని వలెనో కనిపించినను వాడు మంచి హృదయము గలవాడు, నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయునట్లే అతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని అంటే కరడా పైన వేసి ఉన్నదానిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయ్ కౌజిలిక్ అను ఆమె ఉండెను. ఆమెను బాబా అమ్మ అని పిలుచువారు. ఇతరులు మౌసిబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతులు వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రంగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోయినట్లు అనిపించుచుండెను. ఇంకొక పక్క అన్న తోముచుండెను. మౌసిబాయి ముఖము క్రిందకు మీదకు అవుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్న ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము గలదగుటచే ఆమె, ఓహో, అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను, నేను ముసలివాడను, దుర్మార్గుడునా అనుచున్నావు? నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాళ్ళు దువ్వుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహము చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలెనని తలచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచితమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరు సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయ ఆనందపూరితులైరి. బాబా నైజము భక్త పరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యం కలగజేసుకునుట బాబాకు ఇష్టము లేదు. ఒక ఉదాహరణము ఇచ్చెదము. ఈ మౌసిబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలము చూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మా, కొంచెం మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రవాయెను. బాబాను చూచుటకు ఎవ్వరికీ ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుచ్చుకొనెను. ఇంకొక చివర స్తంభమునకు ఆనించెను. సటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలుననుకొనిరి. బాబా క్రమంగా స్తంభం వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యంతోనూ భయంతోనూ మాట్లాడలేక మూగబాండ్ర వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టమును అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలు ఆడిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీయూ చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టంచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యం కలుగజేసుకొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba.